హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే మనం ఈ యొక్క బుక్ అరిహాంత్ కంపెనీది నో యువర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అనమాట. ఈ వన్ బుక్ తరోగా చదివితే మనకి మన స్టేట్ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్క ఎగ్జామ్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇట్స్ వెదర్ మేబీ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 ఆర్ ఎనీథింగ్, ఎస్ఎస్సి సంథింగ్, అన్నిటికీ ఉపయోగపడే ఒక బుక్ అనమాట ఇది. ఇదైతే నేను లాస్ట్ ఇయర్ కొనుక్కున్నాను. మేబీ ఇప్పుడు కొత్త న్యూ ఎడిషన్ ఉంటే కూడా తీసుకోవచ్చు. దీనిలో కంటెంట్స్ చూద్దాం ఈరోజు. ఫస్ట్ అయితే మనకి ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గురించి ఉంటుంది, అండ్ మెడివల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అండ్ ఫార్మేషన్ అండ్ బైఫ్రికేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ 4 లెసన్స్ అనేది హిస్టరీ అండ్ హెరిటేజ్ కింద మనకి సరిపోతుంది. బట్ ఈ బుక్లో ఏంటంటే మీరు డైరెక్ట్గా ఇది చదివితే అర్థం కాదు. బేసిక్ బుక్స్ ఉంటాయి కదా మనకి, ఇండియన్ హిస్టరీ బుక్స్, అవి చదివి ఇది రివైజ్ చేశారంటే యాజ్ ఎ రివిజన్గా అయితే ఇది చాలా బెస్ట్ బుక్ అని చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చి జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ కింద వస్తే జాగ్రఫికల్ స్ట్రక్చర్, ఫిజియోగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అండ్ సాయిల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, క్లైమేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రివర్స్, లేక్స్ అండ్ బీచెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అండ్ నేచురల్ వెజిటేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది మొత్తం మనకి జాగ్రఫీ కంటెంట్ అనమాట. వీటిలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బికాస్ ఇది ఏంటంటే మోస్ట్ ప్రామినెంట్ క్వశ్చన్స్ వచ్చే సెక్షన్ ఇది. వీటిని కానీ ఒక్కసారి రివైజ్ చేశారంటే ఇది చదివితేనే వస్తాయని నేను చెప్పనండి. ఎందుకంటే వాళ్ళు పేపర్ సెట్టింగ్ ఎలా చేస్తారో మనం ఎప్పటికీ అంచనా వేయలేం. కాబట్టి ఇది చదివితే యూ కెన్ స్కోర్ బెటర్ మార్క్స్ అంతే. నెక్స్ట్ వచ్చి ఎకానమీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద అగ్రికల్చర్ సెక్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, యానిమల్ హస్బెండరీ ఇన్ ఆంధ్రప్రదేశ్, మినరల్ ఎనర్జీ రిసోర్సెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండస్ట్రీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది ఎకనామిక్స్ సంబంధించిన సిలబస్ అనమాట. నెక్స్ట్ వచ్చి పాలిటీ బేస్డ్ వస్తే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జ్యుడిషియరీ ఇన్ ఆంధ్రప్రదేశ్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, డిస్ట్రిక్ట్ ప్రొఫైల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇవి పాలిటిక్స్ సంబంధించిన సెక్షన్స్ అనమాట. నెక్స్ట్ టూరిజం, ఆర్ట్ అండ్ కల్చర్, టూరిజం ప్లేసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఆర్ట్, ఆర్కిటెక్చర్ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఫెస్టివల్స్ అండ్ ఫెయిర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, లాంగ్వేజెస్ అండ్ లిటరేచర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ మిసెలెనస్ అనమాట. వాటిలో క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, స్పోర్ట్స్ అండ్ అవార్డ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, డెమోగ్రఫిక్ ప్రొఫైల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అండ్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ వచ్చాడు, బట్ ఇది మేబీ 2025 ఎడిషన్ కాబట్టి మేబీ 24-25 మిడిల్లో ఉండొచ్చు. ఇది మేబీ స్కిప్ చేసినా పర్లేదు, బట్ యూ నీడ్ టు థరో విత్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఓకే, ఈరోజైతే ఇది ఇంట్రో చెప్పాను. నాకైతే ఈ బుక్ చాలా యూస్ఫుల్ అయిందండి. బేసిక్గా నేను ఒక 2-3 ఎగ్జామ్స్ అండ్ అటెంప్ట్ చేశాను, ర్యాంక్ అపార్ట్ చేస్తే. బట్ ఈ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్తో ఐ కెన్ రికగ్నైజ్ వాట్ ఈజ్ వాట్, అంటే ఏ సెక్షన్ నుండి మనకు క్వశ్చన్ వస్తుంది, ఎలా వస్తుంది అనేది రికగ్నైజేషన్ అయితే ఈజీగా అవ్వచ్చు. దీని యొక్క పేమెంట్ డీటెయిల్స్ వస్తే నేనేం దీన్ని ప్రమోట్ అయితే చేయట్లేదండి, నాకు అవసరం లేదు. ఇది నేను స్టోర్లో తీసుకొని నేను చెప్తున్నాను 1 year అవుతుంది. అంటే ఈ బుక్ నేను చదివాకే మీకు రివిజన్ ఇస్తున్నా. ఇది నాకైతే ఐడియా లేదు, బట్ ఎంతో తీసుకున్నారు, 315 ఉంది దీని మీద. మీ యొక్క స్టోర్స్లో అవైలబుల్ ఉంటే తీసుకోవచ్చు. సజెషన్ అంతే, మీరు పాటిస్తే ఓకే, లేకపోతే ఓకే. ఇదైతే చాలా బాగుంది. నెక్స్ట్ నేను ఇంకేదైనా ఇలాంటివి యూస్ఫుల్ నోట్బుక్స్ కానీ బుక్స్ కానీ ఉంటే మీకు షేర్ చేస్తాను. కండి ఇంతవరకు చూసిన దానికి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్, అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూపీఎస్సీ ఛానల్ ఇన్ ఆంధ్ర, మేడ్ ఇన్ ఆంధ్ర. థ్యాంక్ యూ వెరీ మచ్.